అందులో దిగబడిపోయినట్టుగా అట్లా పోయే జమలగ్ని మామలేశ్వరుడి అట్లా పోయేటి జమలగ్ని మామలేశ్వరుడా అట్లా పోయేటి జమలగ్ని మామలేశ్వరుడా ఆవు ఇందులో పడిపోయింది మాకు సాయం గన్నయ్యా జమలగ్ని మామలేశ్వరుడా తండ్రి చేసిన పాపాలకు ఆవు వెచ్చడానికి తండ్రి చేసిన పాపాలకే 12 సంవత్సరాలు నేను తవ్వు చేస్తున్నా మరి ఇట్లా ఈ ఆవు చచ్చిపోతే మన నాకు ఏమన్నా భంగం అవుతుంది కావచ్చు జమలగ్ని మామలేశ్వరుడు కలిగిన పడుగు కాడికి వచ్చిండు బాబు చిన్నవాడా నువ్వు కొమ్మరకాడు బరువు ఎక్కువ ఉంటుంది చట్టం ఎక్కువ కాబట్టి నీ తోకబట్టి ఇలా పడతా నువ్వు కొమ్మరకాడు అన్నాడు తోకబట్టి ఇలా బట్టి ఓ ఎనవాస అన్నాడమ్మా జమలగ్ని మామలేశ్వరుడు నువ్వు కాశీ గంగ పోవాల్సిన అవసరం లేదు 2 పెండకళ్ళు పెడతా ఒకదాళ్ళ పాలు విడుస్తా ఒకదాళ్ళ పంచకం విడుస్తా అన్నముడికి ఇన్నలేదు అన్నముడికి అన్నలేదు అని ఆ యొక్క చెప్పిన ఆ 2 పెండకళ్ళు పెట్టింది పాలు విడిచింది అన్నముడికి ఇంకా తేలిండు అన్నముడికి అన్న తేలిండు ఆ యొక్క పొడి పక్క చూస్తేనేమో పాల వాసన పక్క చూస్తేనేమో పంచక వాసన మన్నడమ్మా విష్ణుమూర్తోయమ్మా పంచాక్షరి మంత్రము నోట రాసినాడు పంచాక్షరి మంత్రం రాసి భాషంగా కట్టి జమలగ్ని మామలేశ్వరుడా శివనంద్ర కోటకు పోవయ్యా జమలగ్ని మామలేశ్వరుడా అని చెప్పిన పోదే జమలగ్ని మామలేశ్వరుడు వస్తున్నాడంటే శివనంద్ర కోటకు పరమేశ పోయిన పని చేసుకొని వచ్చింది మరి వీరికి ఇంకొక చిన్న ప్రశ్న చెప్తా వీడు గెలుస్తాడా గెలవడా అని నాయన ఓ జమలగ్ని మామలేశ్వరుడా ఈ నా కుడి చేతుల్లో ఏమున్నది నా ఎడమ చేతులు ఏమున్నది చెప్పమంటెడోయమ్మా శివశంకరుడోయమ్మా ఓ మామ నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని అది చేసిన నేను అన్నిట్లా గెలుస్తా కానీ ఈ సభా కచేరీ లోపల నువ్వు 2 చేతులు తెలవాలి తప్పకుండా తెలుస్తావా తెలుస్తా అని చెప్పిన వాళ్ళే ఈ కుడి చేతిలో ఉన్నది మామ మోక్షం ఉన్నది మామ చేతిలో ఉన్నది మామ మోక్షం ఉన్నది మామ కచేరీలోనే చేతులు తెలమంటాడమ్మా చేతులు తెలిసిన వాళ్ళు అందరు చూసి అందరు చప్పట్లు కొట్టినట ఇప్పుడు దాకా రేణుకాయలమ్మ తోడ మీద కూర్చున్నదట ఆ రేణుకాయలమ్మ మెల్లగా లేచిందట ఎందుకు లేచిందయ్యా అంటే నా భర్త వచ్చి ఇక్కడే ఉన్నాడు నేను ఇక్కడనే ఉన్నా మాకు ఎదుర్కోలేదా మాకు సంతోషం వద్దా అని
కాపరం జ్యోతి ఎల్లమ్మ ఇంటి కలువైనాది ఎల్లమ్మ ఆ యొక్క ఇంటి దర్వాజా కడిపోయింది గుడి కాలు పెడితే ఎల్లమ్మ కుమ్మ పడతలమ్మ కాలు పెడితే ఎల్లమ్మ పసుపు బండాలు పడతదమ్మ ఒక యాదవుల మరికాడికి వెళ్ళి ఆ మరికాడ పుట్ట ఉన్నది ఆ పుట్టకాడికి పోయి అక్కడికి బాగానే దూరమైంది అప్పుడు ఆ యొక్క చైత్రం వైశాఖం ఎండలు ఆ పుట్టకాడికి పోయి ఆ యొక్క సయ్యేడు మంత్రాలు పటాల చదివినాది ఒక నిమ్మకాయ తీసుకొని సయ్యేడు మంత్రాలు పటపటాల చదివి నిమ్మక పుట్ట మీద కొట్టినాది ఎల్లమ్మ రెండుగా పలికినాది ఇప్పుడు ఆ వేళలోన పుట్ట రెండుగా ఎప్పుడైతే పలిగిందో నాగలోకం నుంచి 12 శిరశిర నాగన్న పైకి వచ్చినాడు పైకి వచ్చినవులే ఆ యొక్క పడగ మీద 2 పాదాలు పెట్టి ఆ నేనుగా పరంజ్యోతి ఎల్లమ్మను నాగలోకానికి తీసుకుపోయినాడు రెండు సిద్ధనాగన్న ఆమె లోపలికి ఎప్పుడైతే పోయిందో యథావిధిగా మన పుట్ట కూడుకపోయింది మన పుట్ట యథావిధిగానే ఉన్నది అప్పుడు ఆ యొక్క నాగలోకము లోపల పరంజ్యోతి ఎల్లమ్మ ఆ యొక్క తేరుగొట్టు మీద పడుకొని ఉయ్యాలడుగుతున్నదమ్మ ఎల్లమ్మ ఉయ్యాల చేతులో నవ్వయ్యాలి బాబా శంకరుడు చూసిండు అప్పుడు ఆ యొక్క శివశేఖరుడు ఆ యొక్క అడిగి చూసే వరకెల్లా ఎల్లమ్మ కనపడతలేదు ఎల్లమ్మ కనపడతలేదు అని చెడలో ఉన్న జారాగంగా ఎల్లమ్మ ఏదమ్మ ఇప్పుడు దాకా నీ తోడ మీద కూర్చున్నది నాకే వెనుక అని ఆ యొక్క చెడల జారాగంగా అన్నది ఇక్కడ మండోదరి ఎల్లమ్మ ఏదమ్మ మండోదరి పార్వతీ
ఎక్కడి పసుపు కుంకుమ అని దగ్గరికి వచ్చి చూసేవారు ఎల్లమ్మ కాలు కనపడుతున్నాయమ్మా ఆ పసుపు బండాలు పట్టుకొని నడుచుకుంటూ వేడు అక్కడికి పోయేసరికి చైత్రం వైశాఖం ఎండలు ఉన్నాయి మండుతున్నాయి 1 గంట సమయమైంది ఆ యొక్క శంకరుడికి ఆస్పత్రికి వచ్చింది ఆడ కూర్చుంటే ఎక్కడ వెళ్ళో ఏమో అని ఆ యొక్క కూర్చొని ఆ యొక్క మర్రి చెట్టుకు తలకాయ పెట్టినట్ట అందుకెళ్ళి పాటలు వినపడుతున్నాయట ఎల్లమ్మ పాట ఉయ్యాలు ఊపుతా అంటే ఆ ఉయ్యాల పాటలు వినపడుతున్నాయట పుట్టలకెళ్ళి ఆ సౌండ్ చూసి అరే ఎల్లమ్మ ఇక్కడికి వచ్చిందా మరి నేను ఇప్పుడు రమ్మంటే అత్తదా రాననే ఇక్కడికి వచ్చాయి నాకు చెప్పకుండానే వచ్చాయి నేను ఏం చేయాలని ఆ యొక్క శివశంకరుడు ఆ యొక్క కలింగం అడుగు లోపల ఆ యొక్క పోతలింగన్న ఉన్నాడు ఆ యొక్క పోతలింగన్న ఎలుకాయమ్మకు తమ్ముడు శివశంకరుడు చిన్న కొడుకు పోతలింగన్న శివశంకరుడు చిన్న కొడుకు ఆ యొక్క వీరపోతలింగన్న ఆ యొక్క ఇంటికి వచ్చి ఆ యొక్క ఇంటికాడ నుంచి ఆ చీకి కలిపెడుతున్నాడమ్మా శివశంకరుడు పసుపు తీసుకొని పెడితే ఒకటే చెప్పకొచ్చిందట ఇంకో చెప్పకు రాలేదట అటువంటి ఆ వీరపోతలింగన్న 12 బండ్ల మీద పోయే ఈరవల చెడబట్టుకొని ఆ యొక్క వీరపోతలింగన్న ఎట్లా బయలుదేరిందంటే నాయుడమ్మ వినాయుడే నరుడే శ్రీరామ నాయుడే నాయుడమ్మ వినాయుడే నరుడే శ్రీరామ Kumarude
రావాలి. నువ్వు చెప్పు నాయనని నువ్వు చెప్పేంత లోపలనే నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు పోయి నేను ఏ పని అంటే ఆ పని చేసుకుని వస్తా. తప్పకుండా చేస్తావా బిడ్డ? తప్పకుండా చేస్తున్నా అని నీ బావ ఎవరైతే మామూలు సైన్ వరకు లోపల నెక్కి ఈ సభకచ్చి లోపల ఉన్నాడు. మరి ఎందుక ఎల్లమ్మ పుట్ట లోపల ఉన్నది. ఈ ఎల్లమ్మను తీసుకొని రావాలి. తీసుకొని వస్తే ఆ ఎల్లమ్మ పుట్టిన మామూలు లగ్నం చేద్దాం. తప్పకుండా తీసుకొని వస్తానని ఆ యొక్క నాయుడు ఏం చేస్తున్నాడంటే, నాయుడు అంటే ఎవరయ్యా? అంటే ఎవరయ్యా? పంబాల వాళ్ళు. మాతా పంబాల వాళ్ళతోటి జాము జామున రోజేసి గంప పట్టుకొని బాజముద్ద పట్టుకొని బంగారు పట్టుకొని మలకలు పట్టుకొని ఆ యొక్క వీరపోత రాదు పుస్తకానికి ఎట్లా పోతుందంటే పుట్టాలకొకటి పోతలింగన్న ఆ యొక్క పుస్తకానికి పోవచ్చున్నాడమ్మా. అప్పుడు పుస్తకానికి పోయి పుస్తకు నీళ్ళు పోసి చుట్టూ తిరిగి పుస్తకు నీళ్ళు పోసి ఆ యొక్క ముద్దను పులిచి ముద్ద పెట్టి పాటు పెట్టి కంప పెట్టి తెల్లని వస్త్రం మలిచి ఆ యొక్క వస్త్రానికి ఆ యొక్క పూజలు కట్టి ఆ యొక్క పూజలు కట్టిన తర్వాత ఒక గడపారం పెట్టి మోసారం చుట్టి మళ్ళీ ఆ యొక్క వాళ్ళు కనుక వాళ్ళని పెట్టి ఒక వాడిని అక్కడ కావనుంచి కావనుంచి ఆ యొక్క పొగ ధూప దీప నైవేద్యాలు పెట్టి ఆ యొక్క ఎన్నికాయలకు కళ్ళు బెల్లం శాఖలు గడపకుండలు ఇవన్నీ పెట్టి ఆ సాయంత్రం వేళ లోపల అలా బోనం వండుకొని బోనం ఎట్లనయ్యా నమ్మకాయ వంటల తోటి పలహారాలతో
నిలుచుకొని ఆ యొక్క పుట్టకాడికి ఇష్టపోతుందంటే రావే రావే ఎల్లమ్మ ఎల్లమ్మ అప్పుడు కనుక ఆ యొక్క పరజ్యోతి ఎల్లమ్మకు శంకరుడు ఆ యొక్క వీరపోతలింగన్న పార్వతీదేవి సబండ జాతులు ఆ యొక్క పుట్టడానికి ఆ యొక్క పుట్టాల రూపతి ఎల్లమ్మ గావు పిల్లలు గడప పుల్లలు కోడి పిల్లలు కొబ్బరికాయలు ఆ యొక్క పుట్ట చుట్టూగా ఆ యొక్క రక్తము వాసన మంచి పెట్టి ఎలుకాయలమ్మకు ఆ యొక్క గంపలేని మగం ముందే జ్యోతి ఎల్లమ్మ ఎత్తిగా పడుతున్నారంటే రాగ రాగే ఎల్లమ్మ ఎల్లమ్మ
పోయి అమ్మలో నుంచి వెనుక ఎల్లమ్మ వచ్చి దొరికినమ్మా ఆ కంపను చదివేసి వెనుక పరంజ్యోతి ఎల్లమ్మ వచ్చి పట్ట మీద కూర్చున్నాడట అమ్మ దొరికిన బిడ్డ అని శంకరుడు ఒకే తొందర పట్టుకున్నాడట అని ఆయన వెనుక పరంజ్యోతి ఎల్లమ్మ కాలు పట్టుకున్నాడు ఓ తల్లి వినవమ్మ వెనుక పరంజ్యోతి ఎల్లమ్మ బిడ్డ కాలు మొక్కడా అప్పుడు కనుక పరంజ్యోతి ఎల్లమ్మను కాళ్ళు పట్టుకొని నమ్మల కూర్చుని పెట్టుకొని ఆ వెనుక ఎల్లమ్మను పోతోటి పరంజ్యోతి ఎల్లమ్మ ఊరేగింపు చేసుకుంటూ వెనుక పరంజ్యోతి ఎల్లమ్మను ఆ యొక్క శివనదులు కూడా తీసుకుపోతున్నాడు ఆకాశం అందరూ చేసినారు గద్దలు చేసినారు ఆకాశమందరిని చేసిండు పూజావరంతా గద్దలు చేసిండు కొమ్ము సప్పులకైనా గురు దద్దరిల్లుతున్నదమ్మా సత్య సప్పులకైనా గట్లు దద్దరిల్లుతున్నాయమ్మా శివానందర కోటలంతా శివ సత్తులు ఎగురుతున్నారమ్మా ఆ శివనందర కోట శివ సత్తులంతా ఎగురుకుంటూ వెనుక ఎల్లమ్మనైనా శివానందర కోటకు తీసుకువచ్చినారు శివానందర కోటకు తీసుకువచ్చి ముచ్చాల పూలు రాసి ఒక్కసారి అయ్యో